హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటో మీకు తెలుసు. నేను ఆల్రెడీ దీని ముందు హౌ టు పాస్ యూనిట్ 2 అని పోస్ట్ చేశాను. ఆ పోస్ట్ చేసిన దాంట్లో ఏంటి అని అంటే, ఒక మెథడ్ పక్కా చదువుకోండి, 5కి 5 మార్క్స్ రావచ్చు ఆర్ 10 మార్క్స్ రావచ్చు అని చెప్పాను. అదేంటండి, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్. చూడండి అమ్మా, వీడియోని మాత్రం అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు, క్లియర్గా వినండి. వీలైతే ఆల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. ఒకవేళ కనుక వీడియో లెంతీ అయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఆ విధంగా వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అని రిలీజ్ చేస్తాను. బట్ ఈ వీడియో కంపల్సరీ మెంబర్స్కి మాత్రమే ఉంటుంది. చూడండి, ఇదేంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ ఎలా చదవాలి, దాని వర్కింగ్ రూల్ ఏంటి, ఏ విధంగా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలని నేను మన ప్రీవియస్ ఓల్డ్ వీడియోస్లో అండ్ న్యూ వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను. అక్కడ చెక్ చేసుకోండి. దాంతోపాటు ఈ వీడియో క్లియర్గా వినండి, అప్పుడు మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలుగుతారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి అమ్మా, ఇది 2023 సెప్టెంబర్లో జరిగినటువంటి పేపర్లో అడిగారంటే, ఇది ఏమంట, d² + 4y = tan 2x by the method of variation of parameter. ఓకే, బై ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అంటున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ సెప్టెంబర్ 2023 8 and 1లో ఒకటి R18 అయితే ఒకటి R22 వాళ్ళకి. మనం R18 మేము చూడొద్దంటే చూడండి, ఆల్ సేమ్ ఇవే ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి. ఓకే, ఈ రెండిట్లో ఒకటి R18 ఒకటి R22 నుంచి రిపీట్ అయింది. tan 2x బై ద మెథడ్ ఆఫ్, కంపల్సరీ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అని మెన్షన్ చేస్తారు మీకు. నార్మల్గా ఇచ్చి సాల్వ్ చేయమంటే దెన్ విల్ గో ఫర్ YCYP. ఓకే, తర్వాత ఈ క్వశ్చన్ వచ్చేసి R18 రీసెంట్గా జనవరి ఫిబ్రవరిలో జరిగినటువంటి సప్లీలో అడిగారు. ఏంటి, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ d²y/dx² + a²y = sec ax. ఇది నా ప్లేలిస్ట్లో కూడా ఉంది. అండ్ అనదర్ వన్, ఇది చూడండి, ఇది 2022 రెగ్యులేషన్ వాళ్ళకి. ఇది వచ్చేసి థర్డ్ క్వశ్చన్, R22 రెగ్యులేషన్లో రీసెంట్గా మీ సీనియర్స్ రాసినటువంటి సప్లీ జాన్ అండ్ ఫెబ్లో అడిగారు. d²y/dx² + y = tan x, మెథడ్ ఆఫ్ ద వేరియేషన్ ఆఫ్ పారామీటర్. ఓకే, అండ్ మళ్ళీ చూడండి, ఇది చూడండి అమ్మా, మార్చ్ ఏప్రిల్ 2023లో అడిగారు. MVP మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్, మనకి టైం లేదని అలా రాశాను. d² + 4y = tan 2x. చూడండి అమ్మా, 5th క్వశ్చన్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ సేమ్ రిపీట్ అవుతుంది, రైట్. అండ్ నెక్స్ట్, ఇది నవంబర్ 2022లో అడిగారు, y" + y. ఓకే, అండ్ అగైన్ ఈ 7th క్వశ్చన్, d² + 4y = tan 2x, నవంబర్ 2022లో అడిగారు. CSC వాళ్ళ పేపర్ అండి ఇది. అండ్ ఇక్కడ నవంబర్ 2022, ఇది ECE వాళ్ళకు ఉన్నటువంటి పేపర్. ఎవరైనా ఇటు అటు ఎలా అయినా అడగొచ్చు, మేమే చూసుకోవాలని కాదు, ప్రతి ప్రాబ్లం చూసుకోండి మీరు, ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు. అండ్ ఇది సెప్టెంబర్ 2023లో అడిగారు. ఓకే, అండ్ ఇవి వచ్చేసి R16 రెగ్యులేషన్ ప్రీవియస్గా వేరియేషన్ ఆఫ్ పారామీటర్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్. ఇవన్నీ చూస్తే మనకి ఎక్కువగా చూడండి, d²y/dx² = tan 2x, d²y/dy = tan x. అంటే ఈ క్వశ్చన్ మ్యాక్సిమం రిపీట్ అవుతుంది. అలా అని ఇది ఒక్కటే రావాలని లేదు, ఈ 12లో కంపల్సరీ ఒకటి వస్తుంది, విత్ మన ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియోస్తో సహా చూడండి. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ సమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. క్లియర్గా స్లోగా కావాలంటే ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, బట్ ఎవరు చూసినా ఫ్రీగా బాగా అర్థమవుతుంది. ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమీ రాదు అనుకున్న వాళ్ళు కూడా చూడండి, ఏవేవైతే ఫార్ములాస్ ఇంటిగ్రేషన్ రిపీట్ అవుతున్నాయో అవి గుర్తుపెట్టుకోండి, చాలు, పక్కా చేసేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అని మెన్షన్ చేసినప్పుడు నేను బ్రీఫ్గా చెప్తాను. YC కనుక్కోవాలి మీరు ఫస్ట్ స్టెప్లో. ఆ YC కనుక్కున్న తర్వాత వచ్చినటువంటి సొల్యూషన్ C1U ఆర్ C2V లేదా C1U(x) + C2V(x), అంటే UV ఫంక్షన్లు వస్తాయి. తర్వాత YP అంటే ఏంటిది, AU + BV, YP అంటే. ఓకే, రిమెంబర్ దిస్ కాన్సెప్ట్ స్టెప్ బై స్టెప్, ఈవెన్ షార్ట్స్లో కూడా చేశాను, వర్కింగ్ రూల్ ఇక్కడ బ్రీఫ్గా చెప్తున్నాను. ఓకే, ఇలా రాసిన తర్వాత మరి A ఏంటి, B ఏంటి అది కూడా చెప్తాను. A ఈజ్ నథింగ్ బట్ -∫ VR dx upon Wronskian U
డివి బై డిఎక్స్ ప్లస్ వి డియు బై డిఎక్స్. ఆర్ దీన్ని ఎలా రాయొచ్చు? విఆర్ డిఎక్స్ అపాన్ యువి డాష్ మైనస్ వియు డాష్ ఏ. అలానే వి కనుక్కో బి కనుక్కుంటారు. బికి దెర్ ఇస్ నో నెగటివ్, యుఆర్ డిఎక్స్ బై సేమ్ రాన్స్కిన్ యువి డాష్ మైనస్ వియు డాష్. ఏ బి వచ్చిన తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ వైపీ. ఇక్కడ నుంచి వైసీ వచ్చింది, వైసీ వైపీని యాడ్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ద జనరల్ సొల్యూషన్ వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. ఇదండి దీని వర్కింగ్ రూల్. క్లియర్గా స్లోగా వినాలనుకుంటే ప్లేలిస్ట్కి వెళ్ళి వినండి. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను, ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ వైసీగా అనుకుంటాను. ఓకే, వాట్ ఈస్ ద గివెన్ ప్రాబ్లమ్ హియర్? చూడండి అమ్మా, ఎప్పుడైనా ఎగ్జామ్లో క్లియర్గా చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ కంపల్సరీ కరెక్ట్గా వేయండి. రాకపోయినా లాస్ట్లో నెంబర్ వేసి రండి, మిస్టేక్ ఉంటే మార్కులు ఇస్తారు. ఇదండి ఇచ్చినటువంటి ఈక్వేషన్. దీన్ని 1 అనుకోని ఇది ఏ ఫామ్ లో ఉంది? ఎఫ్డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఓకే, క్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏంటి అని అంటే మనకి దిస్ ఇస్ నథింగ్ బట్ ఆర్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఆర్. జస్ట్ సెకండ్. ఇది ఏ ఫామ్ లో ఉంది? డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఒక నిమిషం, ఇదే ప్రాబ్లం మనకి ఎక్స్లో ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అని నేను చెప్పాను మేడం. మరి పీకి ఆర్కి అంతా మీరు లీనియర్లో చెప్పకండి, డైరెక్ట్ నేను చేసేటట్టు చెప్పండి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని ఇలా ఇచ్చారు అనుకోండి, ఏం లేదండి, ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్నది ఆర్. ఓకే, ఆర్ ఈజ్ ఈక్వల్ టు tan 2x. బట్ క్లియర్గా మన ఫుల్ వీడియోస్లో రాయండి. ఓకే, ఇప్పుడు నేను దీనికి ఈ ఎఫ్డి, వాట్ ఈజ్ అవర్ ఎఫ్ ఆఫ్ డి? ఎఫ్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్ మైనస్ ప్లస్ 4 కదా బెట్ట. మరి దీనికి యాక్సిలరీ ఈక్వేషన్ ఎలా రాస్తాను? యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0. ఓకే, అండ్ డి ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎం అంటే ఎం స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఎం స్క్వేర్ ఈక్వల్ టు -4 అంటే ఎమ్ ఈ స్క్వేర్ అటు పోతే రూట్లో మైనస్ ఉంటే ఎప్పుడైనా ఆ మైనస్ అనేది బయటకు వస్తే ఐ అవుతుంది. √4 అంటే 2 అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ ఐ అవుతుంది. ముంగట ఏం లేదు కాబట్టి 0. ఇది ఏ ఫామ్ లో ఉంది? ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఉంటే నాకు వైసీ ప్రిన్సిపల్ ఏంటి అంటే e⁴ x ఇంటూ c1 cos బీటా ఎక్స్ ప్లస్ c2 sin బీటా ఎక్స్. గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటే రిపీట్ అవుతుంది ఇందులో, ఇదే ప్రాసెస్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను దీనికి వైసీ, ఆల్ఫా అంటే ఏంటి? 0 అంటే దేర్ఫోర్ వైసీ ఏమొస్తుంది? e⁴0x. 0x అంటే 1 అవుతుంది. c1 cos బీటా అంటే 2, c1 cos 2x ప్లస్ c2 sin 2x. డన్. నవ్ ఐ గాట్ వైపీ. వైపీ వచ్చింది బేటా. నెక్స్ట్ నేను ఏం కనుక్కోవాలి? ఫైండ్ యూ అండ్ వి ఫంక్షన్. వాట్ ఈస్ అవర్ యూ హియర్? c1 పక్కన ఉన్నటువంటిది యూ. వై? బికాజ్ వైసీ ఎలా ఉండాలి? c1 యూ ప్లస్ c2 వి. అంటే యూ అంటే ఏంటిది? c1 పక్కన ఉంది. యూ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x లేదా యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x అండ్ వి ఈజ్ ఈక్వల్ టు sin 2x. క్లియర్? జస్ట్ సెకండ్. నాకు యూ వచ్చింది, వి వచ్చింది. యూ వి వచ్చిన తర్వాత ఫైండ్ వ్రాన్స్కీన్. ఓకే, ఏంటిది మనకి వ్రాన్స్కీన్ అంటే ఏంటిది? డినామినేటర్లో ఏకి డినామినేటర్లో ఉన్నటువంటి వ్రాన్స్కీన్. దీన్నే వ్రాన్స్కీన్ ఆఫ్ యువి అంటాం. అంటే ఏంటిది? యూ ఇంటూ డివి బై డిఎక్స్ మైనస్ యువి డాష్ ప్లస్ వి ఇంటూ du బై dx. దీన్నే uv డాష్ మైనస్ vu డాష్ అంటాం. ఓకే, ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేస్తే u ఇదైనా ఒకటే. u అంటే ఏంటిది? cos 2x dv బై dx అంటే దీనికి డెరివేటివ్ sin 2x. ఓకే, డెరివేటివ్ ఏమవుతుంది? 2 cos 2x. 2 ముందు రాసేస్తాను, 2 మళ్ళీ అగైన్ cos 2x వస్తుంది. ఓకే, మైనస్ వి. వాట్ ఈజ్ ఎవర్ వి? sin 2x. డెరివేటివ్ ఆఫ్ u డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ u. డెరివేటివ్ ఆఫ్ u అంటే కాస్కి ఏమొస్తుంది?
డిఫరెన్షియేషన్ -2 sin 2x. ఫస్ట్ కాస్కి sin 2x వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x డిఫరెన్షియేషన్ 2. ఈ రెండిట్లో నుంచి 2 కామన్ తీసేసి రాస్తే నాకు 2 ఇంటూ కాస్ స్క్వేర్ 2x ప్లస్ సైన్ స్క్వేర్ 2x నాన్న. ఓకే, అంటే 1. అంటే దేర్ ఫోర్ నాకు రాన్స్కిన్ ఎంత వచ్చింది బేట? రాన్స్కిన్ ఆఫ్ యూవి ఈజ్ 2 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. సెకండ్, నేను ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. నేను ఏమని చెప్పాను, ఏ అంటే ఆఫ్టర్ ఫైండింగ్ రాన్స్కిన్ హౌ టు ఫైండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ విఆర్ డిఎక్స్ అపాన్ u dv by dx మైనస్ v du by dx. లేదా మీరు రెండిట్లో ఏదైనా గుర్తుపెట్టుకోండి, vr dx అపాన్ uv డాష్ మైనస్ vu డాష్. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇక్కడ సాల్వ్ చేద్దాం, ఎందుకంటే క్వశ్చన్స్ అవి ఉన్నాయని రబ్ చేయలేకపోతున్నాను. ఓకే, నాకు ఇది అవసరం కదా. ఏ అంటే ఎట్లా, దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ వి. వాట్ ఈజ్ అవర్ వి హియర్? వి ఈజ్ సైన్ 2x. వి ఈజ్ సైన్ 2x. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇందాకటి ప్రాబ్లంలో ఏమన్నాను, ఆర్ ఈజ్ tan 2x అపాన్ వ్రాన్స్కిన్. దీని వాల్యూ ఎంత వచ్చింది నాకు ఇక్కడ? 2 వచ్చింది ఇంటూ డిఎక్స్. సారీ డిఎక్స్, రైట్, ఇక్కడ ఉంది కదా డిఎక్స్. ఇప్పుడు ఇందులో -1/2 కామన్ తీస్తాను, సైన్ 2x. చూడండి అమ్మా, డైరెక్ట్ సైన్కి టాన్కి నాకు ఇంటిగ్రేషన్ ప్రిన్సిపల్ లేదు కాబట్టి టాన్ని కన్వర్టెడ్ ఇంటూ సైన్ అండ్ కాస్. అప్పుడు ఏమొస్తుంది, సైన్ 2x బై కాస్ 2x అని రాయొచ్చు. ఓకే, అంటే ఇంకా ఎలా రాయొచ్చు దీన్ని, సైన్ స్క్వేర్ 2x బై కాస్ 2x. నేనేం చేస్తానంటే సైన్ స్క్వేర్ 2xని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లో రాస్తాను. రిమెంబర్ దట్ పాయింట్. 1 మైనస్ కాస్ స్క్వేర్ 2x బై కాస్ 2x ఇంటూ డిఎక్స్. ఓకే, ఎందుకు వచ్చింది సైన్ స్క్వేరు? కరెక్ట్. ఓకే, ఇప్పుడు నేను ఫ్రాక్షన్ని సపరేట్ చేస్తాను. 1 బై కాస్ 2x డిఎక్స్ ఒక టర్మ్, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ స్క్వేర్ 2x బై కాస్ 2x. చూడండి నాన్న, కాస్ స్క్వేర్ 2x బై కాస్ 2x అంటే ఏమొస్తుంది నాకు ఇక్కడ? ఓన్లీ 1 cos 2x వస్తుంది, అవునా? అంతే కదా, ఒక కాస్ క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ ఒకటే కాస్ ఉంటుంది, కాస్ 2x వస్తుంది ఫైనల్గా. 1 బై కాస్ అంటే మనకి ఏమని తెలుసు, సెకండ్ అని తెలుసు, సెకండ్ 2x dx. ఇది ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ చేస్తే చూడండి, ఒక్కటి గుర్తుపెట్టుకున్నాను, డెరివేటివ్లో కాస్ 2x డెరివేటివ్ అంటే మైనస్ సైన్ 2x అగైన్ 2xకి చేస్తాం, కోఎఫిషియంట్లో వస్తుంది, ప్రోడక్ట్లో వస్తుంది, బట్ ఇంటిగ్రేషన్లో ఈ 2 అనేది డినామినేటర్లో వస్తుంది. ఇప్పుడు మనకి తెలుసు, రిమెంబర్ ద కాన్సెప్ట్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకంట్ ఎక్స్ ఈజ్ లాగ్ మాడ్ secant x. Integral of secant x is log mod secant x plus tan x. Note down this, ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ అది రాస్తున్నాను, 1/2 ఏంటిది అది, log mod secant 2x plus tan 2x. ఓకే, మరి ఇదేంటిది, cos 2x ఇంటిగ్రేషన్ sin 2x by 2, sin 2x by 2. This is nothing but what, a. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే మనకి
ఏ బి కనుక్కున్న తర్వాత ఏయు ప్లస్ బివి రాస్తే మనకు వచ్చేదే సొల్యూషన్, రైట్? ఏ అయిపోయిందండి. నౌ ఫైండ్ బి. నో డౌన్ రబ్ చేస్తున్నాను. ఏ ఉంచండి, మనకి యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి అమ్మా, నెక్స్ట్ ఏం చేయాలి? బి. బి ఈజ్ ఈక్వల్ టు వాట్? బి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ur dx బై uv డాష్ మైనస్ vu డాష్. అంటే చూడండి ఏమొస్తుంది నాకు ఇక్కడ, యు అంటే నాకు ఏమొచ్చింది ఇందాక? యు అంటే ఇప్పుడు రబ్ చేశాను కదా, యు ఈజ్ నథింగ్ బట్ కాస్ 2x. యు ఈజ్ నథింగ్ బట్ కాస్ 2x. ఆర్ అంటే ఏంటిది? టాన్ 2x. ఓకే, అపాన్ ఇది 2 వస్తుంది dx. ఇప్పుడు నేను tan x ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్ లో రాస్తాను. సైన్ బై కాస్ 2x. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 2ని ఇక్కడ కామన్ తీసేస్తాను. మరి ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ అంటే ఏంటిది? మైనస్ కాస్ 2x బై 2 అంటే మైనస్ cos 2x by 4. Now I got b. ఓకే, నాకు ఏ వచ్చింది? బి వచ్చింది. ఓకే, నౌ రైట్ ఏయు ప్లస్ బివి. ఓకే, ఏ వచ్చింది? ఏయు ప్లస్ బివి. యు అంటే ఏంటిది నాకు ఇక్కడ? కాస్ 2x. వి అంటే ఏంటిది? సైన్ 2x. వైపి ఎలా రాస్తాను? ఏయు ప్లస్ బివి. ఏ అంటే ఏంటిది నాకు ఇక్కడ? ఇందాక కనుక్కున్నాను కదా, దిస్ ఏ ఇంటూ యు. ఏ ఇంటూ యు. యు అంటే ఏంటిది? కాస్. అంటే షెల్ ఐ రైట్ కాస్ మైనస్ 1/2 ఆర్ కాస్ 2x బై, యుని ముందుకు రాస్తున్నా, కాస్ 2x బై 2 లాగ్ mod secant 2x plus tan 2x, ఓకే, మైనస్ సైన్ 2x బై 2. ఇది హోల్ కామన్ కదా. తర్వాత బివి. బి ఇంటూ వి. వాట్ ఈజ్ అవర్ బి? దిస్. వి ఏంటి? సైన్ అంటే మైనస్ వస్తుంది. మైనస్ కాస్ 2x సైన్ 2x బై 4. ఓకే, ఏయు బివి రాశాను. మరి జనరల్ సొల్యూషన్ ఏంటిది? ఏం లేదండి, ఫైనల్గా y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp మీరు రాయగలిగితే అదే జనరల్ సొల్యూషన్. ఇందాక రాశాను కదా, రెండింటి కాంబినేషన్. అర్థమైంది కదా? ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకే, వీడియో డ్యూరేషన్ చూద్దాము. లెంతీ అయితే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. 18 minutesనా? ఓకే, నెక్స్ట్ వీడియోలో ఈ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం కంటిన్యూ చేద్దాము. వీడియో చూస్తే కనుక కమెంట్ చేయండి. పోస్ట్ చేసిన వెంటనే చూస్తే నెక్స్ట్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని. ఆల్ ది బెస్ట్ బేటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బట్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.